హాయ్ అండి. ఈరోజు సలాడ్ రెసిపీ చూపిస్తున్నాను. సో దీనికోసం ఫస్ట్గా నేను ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నానండి. వీటిని ఇలా పెద్ద పీసెస్ కింద చాప్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్రోకలీ తీసుకున్నానండి. బ్రోకలీలోని ఆ లీవ్స్ అదంతా తీసేసుకొని ఓన్లీ ఆ పై ఫ్లవర్ మాత్రమే నేను తీసుకుంటున్నానండి. కింద స్టెమ్ కూడా హార్డ్గా ఉంటుంది కాబట్టి అది మనకి సలాడ్లో అంత టేస్ట్ ఉండదు. సో నేను ఆ స్టెమ్ని హార్డ్గా ఉన్న పార్ట్ని అంతటిని రిమూవ్ చేసేసి ఓన్లీ సాఫ్ట్గా ఉన్న పై ఫ్లవర్ని మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇలా మీడియం పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బీన్స్ని, ఈ బ్రోకలీని నేను స్టీమ్ చేసుకుంటానండి. అయితే వెజిటేబుల్ స్టీమర్ ఉన్నవాళ్ళు హ్యాపీగా అందులో స్టీమ్ చేసేసుకోండి. లేని వాళ్ళు ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేమ్ ఇడ్లీ మేకింగ్ ప్రాసెస్ అండి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేస్తే చక్కగా వెజిటేబుల్స్ స్టీమ్ అయిపోతాయి. ఇడ్లీ కుక్కర్ కూడా లేదు అనుకునే వాళ్ళు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఇలా జాలీలో గిన్నె వస్తుంది కదా, దాన్ని పెట్టేసుకొని దాని మీద వెజ్జీస్ వేసుకొని ప్లేట్ పెట్టేస్తే చక్కగా స్టీమ్ అయిపోతాయండి. సో ఇప్పుడు క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ కూడా ఫైన్ చాప్ చేసుకుంటున్నానండి పొడుగ్గా. ఆ తర్వాత లెటస్ తీసుకున్నానండి. దీన్ని కూడా నేను పెద్దగా చాప్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చినట్టుగా చాప్ చేసుకోవచ్చు. మీరు ఎలా ప్రిఫర్ చేస్తే అలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అయితే ఆనియన్ని రెగ్యులర్గా చాప్ చేయకుండా ఇలా అడ్డంగా చాప్ చేయండి. అప్పుడు అది సన్నగా మనకి హోటల్లో సలాడ్స్లో దొరికే టెక్స్చర్లో వచ్చేస్తుంది అనమాట. వీటిని ఇలా కట్ చేసేసుకొని చేతితో ఇలా తుడమండి, అంటే విడదీయండి. అప్పుడు నూడిల్స్లో మనకి ఎలాగైతే పొడుగ్గా ఉంటుంది ఆనియన్, అలా వస్తుంది. తర్వాత పన్నీర్ తీసుకొని దాన్ని కూడా నేను పొడుగ్గా కట్ చేసుకుంటున్నానండి. పొడుగు క్యూబ్స్లా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. మీరు ఇక్కడ కావాలంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, గీ యాడ్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్, పీనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, మీ ఇష్టం అన్నమాట. నేను ఇక్కడ రెగ్యులర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుంటూ మొత్తం అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. పన్నీర్ ఎక్కువ కుక్ చేయకండి, హార్డ్ అయిపోతుంది. సో లైట్గా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఫ్లిప్ చేసుకుంటూ అటు ఇటు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సో నేను ఫ్లిప్ చేసేసుకున్నాను. రెండు వైపులా నాకు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. సో ఈజీగా ఫ్రై అయిపోతుంది పన్నీర్. నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు టోఫు కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో అదే ప్యాన్లో నేను ఇంక ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయలేదు. మనం ముందుగా కట్ చేసుకున్న లెటస్ యాడ్ చేసేసాను. దీన్ని కొంచెం సాటే చేస్తున్నానండి. మీరు రాగా తీసుకోవడం ఇష్టమైతే రాగానే తినచ్చు, ఎక్కువసేపు కాదు, ఒక 5 minutes. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 4 గ్రీన్ చిల్లీస్, కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నానండి. మీకు థిక్గా కావాలంటే కొంచెం క్వాంటిటీ పెరుగు యాడ్ చేయండి. కొంచెం థిన్గా అంటే లిక్విడ్లా కావాలంటే ఎక్కువ పెరుగు యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు నేను ఫైన్ పేస్ట్ చేసేసుకున్నానండి. ఇది మన సలాడ్కి డ్రెస్సింగ్ అన్నమాట. ఈలోపు మన బ్రోకలీ ఇంకా బీన్స్ కూడా స్టీమ్ అయిపోయాయి. వీటిని నేను కొంచెం టాస్ చేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనల్ అండి.
టాస్ చేయకుండా స్టీమ్ అయిన వెజిటేబుల్స్ ఇష్టపడే వాళ్ళు స్టీమ్ అయిన వెజిటేబుల్స్ని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. అలా ఇష్టపడని వాళ్ళు ఇలా కొంచెం టాస్ చేసేసుకోండి. ఎక్కువ టాస్ చేయకండి, బికాజ్ ఇవి ఆల్రెడీ స్టీమ్ అయి ఉన్నాయి కాబట్టి గుండె అయిపోతుంది ఫ్లవర్ అంతా, ఆ బ్రోకలీ. సో లైట్గా టాస్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఇంకొంచెం బటర్ ఏదైనా యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి. కొంచెం సాటే అయితే సరిపోతుంది. నేను ఇంకా సాటే చేయట్లేదు, ఒక 2 minutes సాటే చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం చాప్ చేసుకున్న క్యారెట్, సాటే చేసుకున్న లెటస్ అన్నీ 1 by 1 యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో లెటస్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడే టాస్ చేసుకున్న బ్రోకలీ ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత పన్నీర్ క్యూబ్స్ ఇంకా ఆనియన్స్ మొత్తం అన్నీ యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒక్కసారి టాస్ చేయండి. ఇలా టాస్ చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకుని రెడీగా పెట్టుకున్న మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏది స్టీమింగ్లో కానీ మిక్సీ చేసేటప్పుడు కానీ సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఒక 2 teaspoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. మంచిగా టాస్ చేసేస్తున్నాను. మీరు స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ ఇంకా లెమన్ ఆప్షనల్. అంతేనండి, ఎమ్మీ సలాడ్ హెల్తీగా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.